నిజమే కదా. మరి దేవుని వాక్యం అంటుంది, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో మనం ఎలా చేస్తాడంట, ఒక మాట చదువుతారన్నమాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, త్వరగా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం సెలవిస్తున్నాడు, నీ పాపము కాబట్టి మరి మన పాపము ఎంత ఘోరమైనా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, ఇది చాలా పెద్దగా, ఇందులో చాలా పెద్దది. చూడండి, ఎంత పెద్ద పాపమైనా, ఒక పాట ఉంది చూడండి, ఏం పాట అది, ఎంత ఘోరం పాపములైన కూడా ఆ పాపమంతా దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మనకు క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. అయితే మన వీపు వెనక తట్టు పారడం అంటే ఏంటిది తెలుసా, నేను మీకు ప్రాక్టికల్గా చూపించాను. చూడండి, మన ఎంత పాపమైనా కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా, కరిగించి పడేసేవాడుగా ఉంటా ఉన్నాడు. మన పాపమంతా క్షమించేవాడుగా ఉంటా ఉన్నాడు. మన పాపాన్ని మరి కరిగిపోయేదిగా ఉంది. ఇది ఆయన యొక్క మనస్తత్వం. చూసారా, ఆయన యొక్క మనస్సు ఎలాంటిది తెలుసా, ఇదిగో నువ్వు ఎంత ఘోర పాపమైనా సరే నీ పాపమంతా క్షమించి నిన్ను పరిశుద్ధపరిచి, ఎంత పెద్దగా ఉన్నటువంటి ఈ పాపమంతా దేవుడు ఏం చేసినాడు, ఇప్పుడు కరిగేసేసినాడు. అర్థమైందా? చూడండి, ఉందా ఇందులో, మీ ముందు చూపించాను. ఏమైనా మిరాకిల్ చేశానా? కాదు. మన పాపం అంతా దేవుడు ఏం చేస్తాడు తెలుసా, అలా అద్భుతంగా మనం అనుకోవచ్చు, ఈ సంవత్సరం అంతా ఘోరమైన పాపలు ఉన్నారు ప్రభువా, ఇదిగో ఆ దానికంటే కాకపోయినా దానికంటే కొంచెం చిన్నది కదా, ఇలాంటి పాపమైనా కూడా ప్రభు ఏం చేస్తాడు తెలుసా, మన పాపమంతా ఏం చేస్తాడు, కరిగిపోతుంది, తీసివేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇదిగో ఈ మరి సమయంలో దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. చూడండి, మనం అనుకోవచ్చు, మనం ఈరోజు నేను పాపం చేశానని. వింటున్నారా? నేను ఈరోజు పాపం చేశాను అనుకోవచ్చు, కానీ దానికంటే ఇది చిన్న పాపమైన యేసు ప్రభు ఏం చేస్తాడంట, కరిగిపోతుంది, పాపాన్ని క్షమించి వేస్తాడు. చూస్తున్నారా? కాబట్టి పాపాన్ని క్షమించేటువంటి గుణము దేవునికి ఉంది. ఇదిగో భర్త ఒకసారి ప్రేమించకపోవచ్చు, క్షమించకపోవచ్చు, భార్య ఒకసారి క్షమించనని చెప్పి ఏదైనా చేయవచ్చు. ఇది చూడండి, ఇది చిన్న పాపం పిల్లలు చేస్తుంటారు. ఏం పాపము? పిల్లలు ఏం చేస్తుంటారు, మన పేరెంట్స్ అంటే మన తల్లిదండ్రుల జోబులో నుంచి కొత్తిమీర ఒక 5 రూపాయలు తీసుకున్నామనుకో, పిల్లలు ఏం చేస్తారు, 2 రూపాయలు కొత్తిమీర తీసుకొచ్చి 3 రూపాయలు తినేస్తారు. ఏంటంటే రేట్ పెరిగిందంట, ఏమంటారు, రేట్ పెరిగిందంట అని చెప్తారు. అలాంటి పాపమైనా ఏం చేస్తారు, కరిగిపోతుందా? అలా అని చెప్పి మీరు చేయబెట్టారు, మొత్తం కాలిపోతారు మీరు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇదిగో దానికంటే కొంచెం పెద్ద పాపం, దీనికంటే చూడు, ఈ పాపం కూడా ఏమైపోతుందట, కరిగిపోతుంది. కాబట్టి ఆయన ప్రేమ ఎంత గొప్ప తెలుసా, దానికంటే కొంచెం పెద్దది కదా. ఎంత చిన్న పాపమైనా, ఎంత పెద్ద పాపమైనా ఏం చేస్తున్నాడు, ఇక్కడ క్షమించి వేస్తాడు, ఆయన పరిశుద్ధపరుస్తాడు. ఇదే యేసు ప్రభు యొక్క తత్వం. యేసు క్రీస్తు యొక్క ప్రేమ ఎలాంటిదంటే అలాంటిది. అందుకే కొడాలతో కొట్టించుకున్నాడు. ఈరోజు నిజంగా నేను పాపిని ప్రభువా, నా పాపాన్ని నువ్వు కరిగి పడేయాలా, అంతే మన ప్రార్థన. మన పాపమంతా ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, నన్ను యోగ్యునిగా చేయి, నన్ను పవిత్రునిగా చేయి, నువ్వు ఎన్నైనా తీసుకురా, ఇలాంటివన్నీ మొత్తం కరిగి పడేస్తాడు. అంతేనా? ఇది దేవుని ప్రేమ కదా. నువ్వు ఎన్నోసార్లు దేవుని సన్నిధి రాకపోయినా, ఎన్నోసార్లు దేవుని వదిలిపెట్టినా, ఎన్నోసార్లు మరి భార్య భర్తలు కొట్టాడుకున్నా, నెమ్మది లేకపోయినా కూడా ఏదో ఆయన నువ్వు దేవునికి వెడమైపోయినావు, దూరం అయిపోయించావు, దేవుని నిన్ను ప్రేమిస్తావు. ఇదిగో ఎలాంటి పాపమైనా కూడా ఆయన ప్రేమించేవాడు, ఎలాంటి పాపమైనా క్షమించేవాడు, పరిశుద్ధపరిచేవాడు. కాబట్టి ప్రేమ వల్లరా నేను జ్ఞాపకం చేసుకునేటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఆయన పాపములు క్షమించేవాడు. అందుకే ఏమన్నాడు, తండ్రి వీరేమి చూస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఏమన్నాడు, క్షమించు అన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి ఈ రాత్రి నువ్వు కూడా నీ మనసులో, యేసు ప్రభువా నిజంగా నేను పాపం చేశాను, నా పాపాన్ని రక్తంతో కడుగు, నన్ను పవిత్రపరచు, ఇదిగో హిమమలే తెల్లగా చెయ్యి. అర్థమైందా? ఎంత ఎర్రగా ఉన్నటువంటి పాపము కూడా, ఎంత కఠినమైన పాపం కూడా
భయంకరమైన పాపం కూడా వ్యభిచారం కావచ్చు, అన్యాయం కావచ్చు, దూషణ కావచ్చు, దేవుని అవమానపరిచిన, దూషించిన కదా.